కరీంనగర్ పట్టణంలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులు. కరీంనగర్ నగరపాలక సంస్థలో ప్రకటించిన డివిజన్ల పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాలు తెలుపుతూ బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా కలిసిన గ్రామ పంచాయతీలను కలుపుకొని ఏర్పడిన నగరంలోని డివిజన్ల పునర్విభజనలో ఇష్టానుసారంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉందని మీకు విన్నవిస్తున్నామన్నారు. మున్సిపల్ రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరులో లోపాలను వివరించారు. సంబంధిత ప్లానింగ్ రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించకుండా విభజనను భౌగోళిక నైసర్గిక స్వరూపంలో కాకుండా ఇంటి నెంబర్ల వారీగా కాగితాలపై విభజన ప్రక్రియ కొనసాగించారని పేర్కొన్నారు. స్థానిక ప్రజల జీవన విధానాలపై ఎలాంటి అవగాహన లేకుండా ప్రజలు ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా విభజించడం కరీంనగర్ అస్తిత్వాన్ని విచ్ఛిన్నం చేసేదిగా ఉందన్నారు. ఇలా విభజించడం వలన మానవ సంబంధాల మధ్య విభేదాలు ఏర్పడడంతో పాటు మౌలిక సదుపాయాల నిర్వహణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ పనుల నిర్వహణ, విద్యుత్ దీపాల ఏర్పాటు, అభివృద్ధి పనుల తారతమ్యాలు తలెత్తి ప్రజలకు తరచూ ఇబ్బందులు ఉంటాయని విన్నవించారు. బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు, ఇన్ఛార్జీలు అందరం కలిపి మొన్న 4వ తారీఖు నాడు విడుదలైన నగరపాలక సంస్థ డివిజన్ డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా అశాస్త్రీయంగా తప్పుల తడకగా ఉందని ఇలా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అడిషనల్ కలెక్టర్ గారికి, మరి ఇన్ఛార్జ్ కమిషనర్ అయిన సార్కు ప్రఫుల్ దేశాయ్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చి పూర్తిగా వివరించడం జరిగింది. మరి వీరు చూపించిన ముసాయిదా జాబితాలో జరిగిన పొరపాట్లను ఎవిడెన్స్తో సహా వారి ముందు ఉంచడం జరిగింది. వీరు చూపించిన హౌస్ నెంబర్లు, వీరు చూపించిన ఓటర్ లిస్టులో ఓటర్లకు ఎక్కడ కూడా పొంతన లేదు. వారు చూపించిన ప్లానుకు, వారు చూపించిన హౌస్ నెంబర్లకు ఎక్కడ పొంతన లేదు. చాలా తప్పులుగా ఉన్నాయి. వారు చూపించిన 5,000 ఓట్లకు మరి 2,000 ఓట్లు ఉన్నాయి. ఒక్కొక్కడ 5,000, 135 చూపిస్తే అవి 3,000 ఓట్లు ఉన్నాయి. మరి అలా 5,000 చూపించిన కొన్ని డివిజన్లో 8,000, 7,000, 9,000 ఓట్లకు ఉన్నాయి. మరి పూర్తిగా తప్పులు చేసిర్రు. మరి ఎవరి లబ్ధికి వీరు ఎవరు చెప్తే చేసిర్రని మరి కలెక్టర్ గారి దృష్టికి, అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాంతోపాటు మరి సర్క్యులర్ గైడ్ లైన్ చెప్పినట్టు నార్త్లో స్టార్ట్ కావాలని గైడ్ లైన్స్లు ఉన్నాయి. మరి కరీంనగర్ నగరం ఇప్పుడు 66 డివిజన్లు, మొన్న కలిసిన 6 గ్రామాలు కలుపుకొని చూస్తే నార్త్లో స్టార్ట్ కావాలంటే మరి నార్త్ ఈ పట్టణానికి ఆరేపల్లి నార్త్ అవుతుంది. ఎందుకంటే కొత్తపల్లి అక్కడ దాకా ఉంటుంది, ఇక్కడ దాకా దుర్సేట్ ఉంటుంది. కాబట్టి నార్త్ ఒరిజినల్గా సెంటర్లో నార్త్ సైడ్ అంటే ఆరేపల్లి స్టార్ట్ అవుతుంది. మరి ఆరేపల్లి 1వ డివిజన్ స్టార్ట్ కావాలి. అక్కడి వెళ్ళి గడియారం టైపు తిరిగినట్టు క్లాక్ టైపు డివిజన్ చేసుకుంటూ పోవాలి. కానీ అది ఎక్కడ కూడా పాటించలేదు. అది పూర్తి విరుద్ధంగా డివిజన్ డిలిమిటేషన్ చేశారు. దాంతోపాటు R&B రోడ్స్ 100 ఫీట్ల రోడ్డుకు 2 సైడ్ల ఒక్కటే డివిజన్ ఉండే విధంగా చేసారు. అది కూడా పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని కలెక్టర్ గారికును అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాంతోపాటు వీళ్ళైతే ఏదైతే మ్యాపింగ్ చూపించారో ఆ మ్యాపింగ్ చూపించిన హౌస్ నెంబర్లన్నీ, ఆ మ్యాపింగ్లో వచ్చే ఎవైతే హౌస్ నెంబర్లు, ఒక్కొక్క మ్యాపింగ్లో 2-3 హౌస్ నెంబర్లు వస్తాయి. 2-3 హౌస్ నెంబర్లు వచ్చేటి అన్నీ కూడా ఒకటే డివిజన్గా ఉండాలని చెప్పినాం. కానీ ఎక్కడ కూడా వాళ్ళు పాటించలేదని, ఒకటే హౌస్ నెంబర్ను రెవెన్యూ డివిజన్ ప్రకారం పేరు తప్ప మ్యాప్ ప్రకారం వాళ్ళు ఫాలో కాలేదనేది కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాంతోపాటు మరి కరీంనగర్ నగరంలో దాదాపు ఎస్సీ కాలనీలు కానీ, ఎస్టీ కాలనీలు కానీ, కుల వృత్తులకు సంబంధించిన కాలనీలు కానీ, బీసీ కులాలకు సంబంధించిన కాలనీలు కానీ ఇవన్నీ కూడా
గొప్పగా ఎక్కడోళ్ళు అక్కడ జీవిస్తున్నారు, ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో. ఇన్ని రోజులు 1952 నుంచి వెళ్ళి మున్సిపల్ ఏర్పాటు నుంచి కూడా ఎప్పుడు కూడా ఆ వార్డులను డిస్టర్బ్ చేయాలి. వాళ్ళు ఐక్యంగా ఏదైనా పనులు చేసుకోవాలన్నా, ఎవరికి ఆపద పడ్డా సంపద పడ్డా అందరూ కలిసికట్టుగా వాళ్ళు జీవిస్తున్న జీవితాలను విచ్ఛిన్నం చేసే విధంగా ఈ డిలిమిటేషన్ ఉంది. ఒక్కొక్క కాలనీలో దాదాపు 200 ఇళ్ళు ఉంటే 200 ఇళ్లను 3 భాగాలుగా విభజించారు. మరి ఎవరు చెప్తే చేసిరో అది తెలుసుకోవాలి, విచారణ జరపాలని చెప్పినాం. అదేవిధంగా మీ 3 ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే కమిషనర్గా, అడిషనల్ కలెక్టర్గా, జిల్లా కలెక్టర్గా ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే ఈ మున్సిపల్ రెవెన్యూ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా కంప్యూటర్లనే డిజైన్ చేసి కంప్యూటర్లనే హౌస్ నెంబర్లు వేసి దాని పక్కకు అందాదా తగ్గకుండా 5,000 నుంచి వెళ్ళి 10% ప్లస్ ఉండాలి, 10% మైనస్ ఉండాలి. కాబట్టి ఏదో అంకెల గారెడుతోని డివిజను రూపకల్పన చేసి దాన్ని మరి తొందరపడి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అది మొత్తం కూడా పొరపాటుగా ఉంది. కాబట్టి అనుభవం ఉన్న రెవెన్యూ అధికారులను, రాష్ట్రంలో అనుభవం ఉన్న ఒక టౌన్ ప్లానింగ్ అధికారులను నియమించి వారి ద్వారా మళ్ళా క్షేత్రస్థాయిలో గల్లులు తిరిగి ఏ గల్లీ ఏటు గల్తైతే బాగుంటుందో మరి ఆ విధంగా చేయాలనే వారికి రిప్రజెంటేషన్ ద్వారా తెలపడం జరిగింది. వారు సానుకూలంగా కూడా స్పందించారు. తప్పకుండా ఆ విధంగా చేస్తామన్నారు. వారు కూడా చెప్పినాం, జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి కూడా. ఇది ఎవరో కొందరు వ్యక్తులకు లాభం జరిగే విధంగా ఈ డిలిమిటేషన్ అయింది. దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము వ్యతిరేకిస్తున్నాం. తప్పకుండా ప్రజలకు మౌలిక సదుపాయాలు ఉండే విధంగా, భౌగోళికంగా కానీ శాస్త్రీయంగా కానీ గ్రామాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ పట్టణాల్లో కూడా డివిజన్లు ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రజలకు పారిశుద్ధ్యం విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ, మరి అభివృద్ధి రోడ్స్ విషయంలో కానీ, ట్రైన్ విషయంలో కానీ, లైటింగ్ విషయంలో కానీ అన్నీ వాళ్ళకి సమకూర్చేందుకు అవకాశాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. వారు వెంటనే దీని మీద రెవెన్యూ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులతో కూడా చర్చ చేస్తామని చెప్పినాం. ఇంకోటి కూడా మిమ్మల్ని కూడా తప్పుదారి పట్టించారు అని అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినాం. సార్ ఇంతకుముందే ఇది 1-2 నెలల కిందనే ఈ విధంగా లీకేజ్ చేస్తే మాకు లిస్ట్ వస్తే ఆ లిస్టును బట్టి మరి మాజీ కార్పొరేటర్ కౌన్సిల్ సీన్ గారు, నేను కూడా కలెక్టర్ గారు, కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయినా కూడా దాన్ని ఎటువంటిది మార్చకుండా అదే రిలీజ్ చేసారు. దాన్ని మీకు తప్పు పట్టించుతారు, మీతోని సంతకం తీసుకొని రెవెన్యూ అధికారులు మరి టౌన్ ప్లానింగ్ అధికారులు తప్పు చేసారు. వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవాలని కూడా మేము కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. మరి ఇది పారదర్శకమైన శాస్త్రీయ పద్ధతిలో డీలిమిటేషన్ 66 డివిజన్లకు ఇట్లా కాకపోతే తప్పకుండా మీరు న్యాయం చేస్తారని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. న్యాయం ఇక్కడ జరగకపోతే మరి ఎవరో ప్రభుత్వ ఒత్తిడికో కొందరు నాయకుల కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.